కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూదాలు, కోడి పందాలు నిలయంగా ఇసుక పేదల బియ్యం అక్రమ రవాణా ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ తన కుటుంబ సభ్యులు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో రైతాంగం యంత్రాల సహాయంతో కోసిన ధాన్యాన్ని వెంటనే నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నువ్వైనా ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి. అట్లాగే ఎదురుమండి బ్రిడ్జ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి, వరదలు ఉన్నాయి. దాన్ని చేయించు. టెండర్ కూడా వచ్చింది, నబార్డు శాంక్షన్ వచ్చిందిగా 109 కోట్లకి. ఒకళ్ళు డబ్బులు ఇంకా పెరిగితే టెండర్లు దాన్ని ఎక్కువ చేయించే తొందరగా. కంపోస్ట్ యార్డ్ రోడ్డు పక్కన రోతగా ఉంది. నేను 2 సార్లు ప్రయత్నం చేసా. మన అసిరాపాలెం దగ్గర ల్యాండ్ తీసుకొని చేస్తుంటే అక్కడ పిటిషన్ పెట్టించావు. ఓకే, అయిపోయింది. యాకనూరు వాళ్ళతో పిటిషన్, యాకనూరు దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళతో పిటిషన్ పెట్టించావు. ఆ ఊర్లో చాలా దూరం నుంచాడే దాన్ని అటు చేసావు. ఇవాళ లంకలో పెడదామని ప్రయత్నం. లంకలోకి వెళ్తే వర్షం పడితే వరద వస్తే ఏం చేస్తారు? కంపోస్ట్ యార్డు మళ్ళీ ఇబ్బంది పడతారు కదా. అందుకని మేము మానేసాం కదా. దీన్ని ఎందుకు చాంచుకోకుండా ప్రగల్భాలు పలకపోకుండా నీ మనుషుల చేత ఆడిని ఇండి తెట్టించుకోకుండా మాట్లాడితే ఒక